బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాల్పుల విరమణపై తాజాగా మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎంఎంసీ జోన్ లేఖ విడుదల చేసింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ సంస్థ ప్రతినిధి అనంత్ పేరుతో లేఖను విడుదల చేశారు. మావోయిస్టులు విడుదల చేసిన లేఖలో ఫిబ్రవరి 15, 2026 వరకు కాల్పుల విరమణను కోరుతూ విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూంబింగ్ ను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులు ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగిస్తామని వెల్లడించారు. దీంతో పాటుగా PLGA వారోత్సవాలను కూడా నిలిపివేస్తున్నట్టుగా మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. కాల్పుల విరమణపై తాజాగా మావోయిస్టులు లేఖలు విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు, ఒకవైపు మావోయిస్టులు ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోతున్నారు, మరోపక్క లొంగుపోటు జరుగుతున్న పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఈ ఘటన నేపథ్యంలో ఒకవైపు కాల్పులు, మరోవైపు కూంబింగ్ నిరంతర ప్రక్రియగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంట్లో మావోయిస్టు పార్టీకి సంబంధించి అంటే ఎంఎన్సి కమిటీ, జోనల్ కమిటీకి సంబంధించి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ప్రతినిధి అనంత్ ఒక లేఖను కూడా, సంచలనాత్మక లేఖను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కాల్పులు మావోయిస్టుల పైన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కాల్పులు ఏవైతే కూంబింగ్ పేరుతో జరుగుతున్నటువంటి ఎదురు కాల్పులు, ఎన్కౌంటర్ అని పూర్తిగా నిలిపివేయాలి. ఫిబ్రవరి 15 వరకు 2026 నాటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా కాల్పులు విరమించాలని చెప్పేసి కూడా ఆయన లేఖలో కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, మధ్యప్రదేశ్కి సంబంధించి, అదేవిధంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు సంబంధించినటువంటి 3 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకు తమ ఆయుధాలను అప్పజెప్తామంటూ కూడా లేఖలో స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి. ఇప్పటికి జరుగుతున్నటువంటి కూంబింగ్ ప్రక్రియకు, సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న కూంబింగ్ ప్రక్రియను పూర్తిగా నిలిపివేయాలంటూ కూడా లేఖలో స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క మావోయిస్టుకు సంబంధించినటువంటి PLGA వారోత్సవాలకు సంబంధించి పూర్తి స్థాయిలో తాము ఈ ఏడాది నిర్వహణ చేయడం లేదు, అలా వారోత్సవాలను నిలిపివేస్తున్నామంటూ కూడా లేఖలో కూడా పేర్కొన్నారు. అయితే ఈ లేఖకు సంబంధించి ఇక్కడ మావోయిస్టు పార్టీకి సంబంధించిన PLGA వారోత్సవాలు కావచ్చు, అమరవీరుల సంస్మరణ సభలు కావచ్చు, ఎంత నిర్బంధం ఉన్నప్పుడు కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించి కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు నిర్వహించేటటువంటి ఆనవాయితీ ఉంది. ఆ ఆనవాయితీకి సంబంధించినటువంటి పరిస్థితులు ఇప్పుడు మాత్రం దీన్ని కూడా ఈ ఏడాది పూర్తి స్థాయిలో PLGA వారోత్సవాలను కూడా నిలిపివేస్తున్నామని కూడా అనంత ప్రకటనలో కూడా పేర్కొన్న పరిస్థితి ఉంది. తమ దగ్గర ఉన్న ఆయుధాలతో పాటు కూడా కూంబింగ్ ను కూడా పూర్తి స్థాయిలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తమ బలగాలను వెనక్కి తీసుకొని వెళ్లాలంటూ కూడా లేఖలో కూడా స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే మావోయిస్టు పార్టీ చాలా గడ్డుకాలమైనటువంటి పరిస్థితుల్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు జాతీయ కార్యదర్శి, మరోపక్క కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి నేతలు, హిడ్మా దండకార్యాన్ని స్పెషల్ జోనల్ కమిటీ కన్వీనర్ గా ఉన్నటువంటి హిడ్మా, ఆయన కుమార్ భార్య పూర్తి స్థాయిలో కూడా వారంతా కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా దండకార్యాన్ని పూర్తి స్థాయిలో మావోయిస్టులు లొంగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి అడుగు 2 కిలోమీటర్లకు ఒక ప్రాంతానికి సంబంధించి కూడా బేస్ క్యాంపులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా ఏడాది కాలం పాటు వేలాది మంది జవాన్లను పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టినటువంటి కర్రెగుట్టలను కూడా ఇప్పుడు బేస్ క్యాంపులు నిర్వహించాలి, పోలీసుల కేంద్రాలుగా, స్థావరాలుగా ఏర్పాటు చేసుకోవాలని కూడా ఇప్పటికే మొత్తంగా అంటే సెంట్రల్ హోంశాఖ కావచ్చు, CRPF, DRGకి సంబంధించిన చీఫ్ స్టాఫ్ మొత్తం కూడా అక్కడే ఉండి బేస్ క్యాంపుల ఏర్పాటు కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మావోయిస్టుల లేక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో క్యాడర్ని కాపాడుకోవాలంటే తాము లొంగిపోవాల్సిన పరిస్థితి వస్తుందని ఒకవైపు మల్లోజుల లాంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. జనజీవన స్రవంతిలోకి కలిసి రావాలంటూ కూడా లేఖలు విడుదల చేస్తున్నారు. డైరెక్ట్ గా వీడియో కాల్స్ లో కూడా వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఆ బాటలోనే కొంతమంది లొంగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఈ లొంగుబాటు, ప్రాణాలు కోల్పోవడానికి ఉండకుండా ఉండేందుకు మావోయిస్టుల కాల్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటన రిలీజ్ చేయాలని 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా విన్నపించుకున్న పరిస్థితి, విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి ప్రకటన మార్చి 30, 2026 నాటికి పూర్తి స్థాయిలో దేశంలో మావోయిస్టు రహిత దేశంగా ఉంచుతామని చేసిన ప్రకటన నేపథ్యం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫిబ్రవరి 15 వరకు కూడా కాల్పులు విరమించాలనుకోవడం చూస్తే మావోయిస్టు కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో అంటే ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు అంటే వరుసగా దాడులు, ఎన్కౌంటర్లు, అలాగే ఈ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆపరేషన్ ఈ లేఖ, ఇప్పుడు ఆపరేషన్ కగార్ ఒక సక్సెస్ఫుల్ గా ఒక ఎండ్ కార్డుకి వస్తుంది అని అనుకోవచ్చా?
మావోయిస్టు పార్టీకి సంబంధించి మావోయిస్టు రహిత దేశంగా ఉంచుతామని చేసిన ప్రకటన మార్చి 30, 2026. కానీ ఇప్పుడు మావోయిస్టులు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఏప్రిల్ 15 వరకు 2026 నాటికి పూర్తి స్థాయిలో కాల్పులు ఇప్పటి వరకు ఆపాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. కేంద్రం ఒకవైపు ఎన్కౌంటర్లో కీలకమైన నేతలు అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే జాతీయ కార్యదర్శికి ఉన్నటువంటి పూర్తి స్థాయిలో జాతీయ కార్యదర్శి కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత హిడ్మా కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలు 8 మంది కూడా తమ ప్రాణాలను కోల్పోయిన పరిస్థితి ఉంది. మొత్తం వీళ్ళంతా కీలకమైన నేతలు ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో కొత్త రిక్రూట్మెంట్ లేక మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కొంత అతలాకుతలం అవుతున్న పరిస్థితి, చెట్టుకొక్కలు పుట్టకొక్కల్లాగా ఒక ప్రాంతాలకు విడివిడిపోయిన ఎక్కడికెక్కడికో పారిపోయిన పరిస్థితి, ప్రాణాలను కాపాడుకునే పరిస్థితి అయితే కనిపిస్తున్న పరిస్థితి మనం చూసాం. నిన్న ఆ ఎన్కౌంటర్లకు నిరసనగా భారతదేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని చెప్పేసి కూడా పిలిపించింది. అందులో భాగంగానే మొత్తం 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా ఆ పూర్తి నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టిన పరిస్థితి ఉంది. కూంబింగ్ పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడికెక్కడికి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అనుమానితులు కావచ్చు, కీలకమైన నేతలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా లొంగిపోవడానికి కొంత సమయం ఇస్తున్నారు. కొంతమంది కీలకమైన నేతలు ఉంటే ఎదురు కాల్పులు జరిగితే మాత్రం దాంట్లో ప్రాణాలు పోతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మావోయిస్టు పార్టీ అంటే కేంద్రం ఆలోచించిన విధంగా మావోయిస్టు రైత దేశంగా ఉంచుతామని చేసిన ప్రకటన అనతి కాలంలోనే సమస్యను చేరుకునే అవకాశం కనిపిస్తున్నప్పుడు కూడా మావోయిస్టు లేకుండా చేయడం అనేది కొంచెం ఒక ప్రశ్నగా మారుతుందని కూడా మావోయిస్టు సానుభూతి పరులు కావచ్చు, మావోయిస్టు పార్టీకి సంబంధించిన పౌరకుల సంఘాల నేతలు కావచ్చు, కొంతమంది చంపినంత మాత్రాన మావోయిజం లేకుండా పోదని కూడా వారు చేస్తున్నటువంటి ప్రకటనలు కొంత